యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉండి 99% మంది మిస్ అయినటువంటి 5 బెస్ట్ థ్రిల్లర్ సినిమాలు ఈ వీడియోలో పెట్టాను. ఒక్కో సినిమాలో వచ్చేటువంటి ట్విస్టులు మీ మైండ్ బ్లో అయ్యేలా చేస్తాయి. క్రైమ్, సస్పెన్స్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ లవర్స్ కోసం ఈ లిస్ట్ స్పెషల్ అని చెప్పాలి. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ మూవీ మీ ఫేవరెట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి బెస్ట్ థ్రిల్లర్ మూవీ రికమెండేషన్స్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన హిట్ సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ను ఆల్ మీద సెట్ చేసుకోండి. ఇక ఆలస్యం ఎందుకు, మరి మన టాప్ 5 థ్రిల్లర్ సినిమాలను స్టార్ట్ చేసేద్దాం. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న కంప్లైంట్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ అయితే ఊహించని క్రైమ్ నెట్వర్క్ లో చిక్కుకుంటాడు. తను ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ వస్తుంది. చివరి వరకు సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే క్రైమ్ థ్రిల్లరే ఇది. ఇక ఈ సినిమాలో ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కు సాధారణంగా కనిపించే కేసు ఒకటి వస్తుంది. కానీ ఆ కేసు వెనక పెద్ద క్రిమినల్ నెట్వర్క్, వరుస నేరాలు, షాకింగ్ సీక్రెట్స్ దాగి ఉంటాయి. ప్రతి క్లూని ఫాలో అవుతూ నిజం బయటకు తీసుకురావడానికి హీరో చేసే ఇన్వెస్టిగేషన్, మధ్యలో వచ్చేటువంటి ట్విస్టులు, టెన్షన్ క్రియేట్ చేసే సన్నివేశాలు ఈ సినిమాకు పెద్ద హైలైట్ అని చెప్పాలి. ఇక ఒక్క స్పైర్ కూడా చెప్పకుండా ఉండాలంటే ఇది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకు తప్పకుండా నచ్చేటువంటి మూవీ. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 4/5. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ట్విస్టులు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఈ మూవీలో క్రైమ్, హింస, కొన్ని ఇంటెన్స్ సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి చిన్న పిల్లలతో చూడడం అంతగా సిఫార్సు చేయను. పెద్దవాళ్ళు మాత్రం ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీని వచ్చేసి ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఫైనల్ గా చెప్పాలంటే మీకు కనుక క్రైమ్, మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమైతే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఇది రీసెంట్ గానే యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని డిలీట్ అయ్యేలోపే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న సెకండ్ మూవీలో 1 కాదు 2 కాదు వరుసగా జరుగుతున్నటువంటి హత్యలు. కానీ ప్రతి మర్డర్ వెనుక ఒకే కామన్ లింక్. ఆ నిజాన్ని వెతికే ఇన్వెస్టిగేటర్ చివరకు ఏం కనిపెట్టింది, ఇదే ఈ సినిమా యొక్క అసలైన థ్రిల్ పాయింట్. ఇక ఇది కూడా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీనే. వరుసగా జరిగేటువంటి మర్డర్స్ ను విచారిస్తున్న ఓ ఇన్వెస్టిగేటర్ కు ప్రతి కేసులో ఒక షాకింగ్ కనెక్షన్ కనిపిస్తుంది. ఇక ఆ క్లూను ఫాలో అవుతూ ముందుకు వెళ్లే కొద్దీ పెద్ద కుట్ర బయటపడుతుంది. అసలు హంతకుడు ఎవరు, ఈ హత్యల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నలతో ఈ సినిమా చివరి వరకు చాలా ఆసక్తిగా సాగుతుంది. ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన బలం. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5/5. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మంచి ట్విస్టులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, థ్రిల్లింగ్ క్లైమాక్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. ఈ మూవీ నేమ్ వచ్చేసి హైడ్ అండ్ సీక్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఈ మూవీలో మర్డర్, క్రైమ్, కొన్ని వైలెంట్ సీన్స్ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలతో చూడడం మంచిది కాదు. పెద్దవాళ్ళు మాత్రం ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో చూడొచ్చు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే మీకు కనుక క్రైమ్, ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, ట్విస్ట్తో ఉండేటువంటి థ్రిల్లర్స్ అంటే ఇష్టమైతే ఈ మూవీని తప్పకుండా ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే అందుబాటులో ఉంది, హైడ్ అండ్ సీక్. మన లిస్ట్ లో ఉన్న థర్డ్ మూవీలో ఒక మహిళకు తన గతం గుర్తులేదు, కానీ వరుసగా మాయమవుతున్నటువంటి అమ్మాయిల కేసులో ఆమెనే ప్రధాన అనుమానితురాలుగా ఉంటుంది. నిజంగా ఆమెనే నేరస్తురాలా, లేక దీని వెనుక ఇంకో షాకింగ్ నిజం ఏదైనా దాగి ఉందా? ఇదే ఈ సినిమాకు అసలైన థ్రిల్ పాయింట్. ఇది ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. గత జ్ఞాపకాలను కోల్పోయిన ఓ మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇక అదే సమయంలో వరుసగా యువతులు అదృశ్యమవుతున్న కేసులను ఓ పోలీస్ ఆఫీసర్ దర్యాప్తు చేస్తుంటాడు. ఇక ఆ ఇన్వెస్టిగేషన్ లో బయటపడే అనుమానాలు, పాత్రల ప్రవర్తన, ఒక్కో ట్విస్ట్ ప్రేక్షకులను చివరి వరకు ఆలోచింపజేస్తాయి. అసలు నిజమేంటి, ఎవరిని నమ్మాలి అనేది సినిమా చూస్తేనే తెలిసింది. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 4/5. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫహద్ ఫాజిల్ అద్భుతమైన నటన ఉంటుంది. సైకలాజికల్ థ్రిల్, ఊహించని ట్విస్టులు, క్లైమాక్స్ ప్రభావం, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఈ మూవీ నేమ్ వచ్చేసి బౌగోని విల్లా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఈ మూవీలో సైకలాజికల్ టెన్షన్, క్రైమ్, కొన్ని వైలెంట్ సన్నివేశాలు ఉంటాయి. చిన్నపిల్లలతో చూడడం మంచిది కాదు. పెద్దవాళ్ళు మాత్రం ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే స్లోగా మొదలై చివరిలో మైండ్ బ్లో అయ్యేటువంటి సైకలాజికల్ థ్రిల్లర్స్ మీకు ఇష్టమైతే ఈ బౌగోని విల్లాను అస్సలు మిస్ అవ్వకుండా యూట్యూబ్ లో చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న 4th మూవీలో చేతబడి, మూఢనమ్మకాలు, ఒక చిన్నారి జీవితాన్ని వెంటాడేటువంటి భయంకరమైన రహస్యం, ఇవన్నీ నిజంగానే జరిగాయా? చివరి వరకు మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేసే సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది ఒక సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఉద్యోగం లేక నిరాశలో ఉన్నటువంటి ఆనంద్ అనే వ్యక్తి క్షుద్ర పూజలు, మూఢనమ్మకాల వైపు ఆకర్షితుడవుతాడు. ఇక ఆ ప్రభావం అతని భార్య, చిన్న కూతురు జీవితాలపై పడుతుంది. అదే సమయంలో హనీ అనేటువంటి ఒక రహస్యమైన ఉనికి చిన్నారితో సంబంధం ఏర్పడినట్లు కనిపిస్తుంది. అసలు జరుగుతున్నవి అతీంద్రియ సంఘటనలా, లేక మనుషులే సృష్టించినటువంటి భయమా అనే ఆసక్తితో సినిమా చివరి వరకు సాగుతుంది. సైకలాజికల్ టెన్షన్, డార్క్ వాతావరణం ఈ సినిమాకు ప్రధాన బలం. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నవీన్ చంద్ర గారి నటన, డార్క్ అండ్ ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, సైకలాజికల్ హర్రర్ ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంటాయి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఈ మూవీలో హర్రర్, మానసిక హింస,
వైలెంట్ సన్నివేశాలు, డిస్టర్బింగ్ కంటెంట్ ఉంటుంది. చిన్నపిల్లలతో లేదా వీక్ హార్ట్ ఉన్న వాళ్ళతో చూడడం సిఫార్సు అస్సలు చేయను. పెద్దవాళ్ళు మాత్రమే చూడడం మంచిది. ఫైనల్గా చెప్పాలంటే మీకు కనుక డార్క్ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమైతే ఈ హనీ అనేటువంటి మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఇది లైట్గా చూసే సినిమా కాదు. ఇలాంటి బెస్ట్ థ్రిల్లర్ మూవీ రివ్యూల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన లిస్ట్లో ఉన్న లాస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీలో ఒక ఇంట్లో ఒంటరిగా చిక్కుకున్నటువంటి వ్యక్తి ఉంటాడు. బయటకు రావడానికి చేసే ప్రతి ప్రయత్నం అతన్ని మరింత పెద్ద ప్రమాదంలోకి నెడుతుంది. అసలు అతను ఎందుకు లాగయ్యాడు? చివరి ట్విస్ట్ మీ ఊహకు కూడా అందదు. ఇక ఈ మూవీ ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. కథ మొత్తం ఒక మిస్టీరియస్ ఇంటి చుట్టూ తిరుగుతుంది. అనుకోకుండా ఆ ఇంట్లో చిక్కుకుపోయినటువంటి హీరో అక్కడ దాగి ఉన్న భయంకరమైన రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటాడు. బయటపడాలని ఎంత ప్రయత్నించినా కొత్త సమస్యలు ఎదురవుతాయి, కానీ బయటపడలేడు. అసలు ఆ ఇంటి వెనుక రహస్యం ఏంటి, హీరో బయటపడతాడా లేదా అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే, టెన్షన్ క్రియేట్ చేసే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 4/5. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సత్యదేవ్ అద్భుతమైన నటన, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, మంచి ట్విస్టులు, క్లైమాక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఈ మూవీలో క్రైమ్, థ్రిల్లింగ్ మరియు కొన్ని వైలెంట్ సన్నివేశాలు ఉంటాయి. చిన్నపిల్లలతో చూడడం మంచిది కాదు. పెద్దవాళ్ళు మాత్రం ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే సింగిల్ లొకేషన్లోనే సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్స్ మీకు ఇష్టమైతే ఈ లాక్డ్ అనే మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. సో ఇవేనండి యూట్యూబ్లో దాగి ఉన్న 5 బెస్ట్ థ్రిల్లర్ సినిమాలు. వీటిలో మీరు ఇప్పటికే చూసిన సినిమా ఏది, ఇంకా మీకు బాగా నచ్చిన థ్రిల్లర్ మూవీ ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి బెస్ట్ థ్రిల్లర్ మూవీ రికమెండేషన్స్ను, క్రైమ్ అండ్ సస్పెన్స్ మూవీస్ కోసం మన హిట్ సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ మీద సెట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.